వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్. మంచిర్యాల జిల్లా శ్రీ గౌతమేశ్వర ఆలయంలో వైభవంగా సంకష్ట చతుర్దశి లక్ష్మీ గణపతి హోమాలు. 61 జంటలు 61 లక్షల గరకతో గణపతికి అర్చన నిర్వహించిన భక్తులు. మంచిర్యాల జిల్లా కేంద్రం విద్యుత్ సంస్థల ఉద్యోగుల ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన 150 మంది విద్యుత్ సంస్థ ఉద్యోగులు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ డిపో ముందు ధర్నా. డిపో మేనేజర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరాన గల శ్రీ గౌతమేశ్వర రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో సంకష్ట పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష్మీ గణపతి హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాగణపతికి 61 జంటలతో 61 లక్షల గరక అర్చన కార్యక్రమాన్ని అర్చకులు గడియారం బాలాజీ శర్మ ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ ముక్తా శ్రీనివాస్, ఆలయ ఫౌండర్ గోపగాని శ్రీదేవి గౌడ్, వాసవి క్లబ్ జిల్లా వైస్ గవర్నర్ పుల్లూరు బాలమోహన్, రీజియన్ చైర్పర్సన్ కేశెట్టి వంశీకృష్ణ, వాసవి క్లబ్ నస్పూర్ మండల్ అధ్యక్షుడు పడకంటి శ్రీనివాస్, కార్యదర్శి నకిర కొమ్ముల రాజేంద్ర ప్రసాద్, కోశాధికారి తోట రాజయ్య, చిలువేరు మహేష్, పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ జై వాసవి. ఈరోజు గోదావరి తీరంలో ఉన్నటువంటి గౌతమేశ్వర సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం లోపల అందులో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి స్వామివారికి మొట్టమొదటిగా విశేషంగా సుమారు 60 లక్షల దూర్వాలతో గరికతోటి ఈరోజు అర్చన, తర్వాత సహస్రనామార్చనలు, తర్వాత లక్ష్మీ గణపతి హవనాలు చేయడం జరుగుతుంది. ఇంత విశేషమైనగా ఈ ప్రోగ్రాం ఇక్కడ చేసుకోవడం అందరి యొక్క అదృష్టము, మన మంచిర్యాల నగరవాసులు చేసుకునే యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. జై శ్రీరామ్ జై వాసవి. ఈరోజు మంచిర్యాల గోదావరి గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో మంచిర్యాల వాసవి క్లబ్స్ నస్పూర్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోజు గొప్పతనం ఏంటంటే మంగళవారం రోజు సంకష్ట రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఈరోజు 1 లక్ష గరక పూజతోటి ఒక్కొక్క కుటుంబం అంటే ఒక్కొక్క జంట 1 లక్ష గరకలతోటి పూజ చేయడానికి ఈరోజు 60 జంటలు ఈ యొక్క దేవాలయంలో పూజ చేయడం జరిగింది. అలాగే ఈరోజు సంకష్ట చతుర్దశి,
ఆ రోజు ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం రావడం చాలా గొప్పతనంగా పురస్కరించుకొని ఈరోజు లక్ష్మీ హోమం, లక్ష్మీ గణపతి హోమం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో 20 జంటలు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాత కానీ ప్రతి ఒక్క వ్యక్తికి మేము శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గోదావరి నది తీరాన ఉన్న యొక్క టెంపుల్లో చాలా పవిత్రంగా ఉండి ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా మంది భక్తులు రావడానికి ఇంట్రెస్ట్ చూస్తున్నారు. ఇట్టి కార్యక్రమంలో ఇంకా భక్తులు పాల్గొని దీని యొక్క అభివృద్ధికి పాటుపడుతూ పాటు ఈ యొక్క కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న శ్రీనివాస్ కానీ మేడం గారు కానీ మాకు సహకరించిన దాతలందరికీ నమస్కారం చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసు. దినదిన అభివృద్ధి ఇంత మంచి అందరూ అందరికీ స్వామి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో విద్యుత్ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయ ఆవరణలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ జాడి ఉత్తమ్ మాట్లాడుతూ రక్తదానం యొక్క ఆవశ్యకత గుర్తించిన మా విద్యుత్ సంస్థ ఉద్యోగులు ఈరోజు 150 మందికి పైగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగిందని అన్నారు. మంచిర్యాల జిల్లాలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారు వందల సంఖ్యలో ఉన్నారని, వారికి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం అవసరం ఉంటుందని, అంతేకాకుండా ప్రమాదాల బారిన పడిన వారికి కూడా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉంటుందని, రక్తదానం యొక్క ఆవశ్యకతను అవసరాన్ని గుర్తించిన విద్యుత్ సంస్థ ఉద్యోగులు ఈరోజు 150 మందికి పైగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. రక్తదానం చేసినటువంటి విద్యుత్ సంస్థ ఉద్యోగులకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థ ఉద్యోగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ బొమ్మ సత్తిరెడ్డి, మంచిర్యాల డిఈ కైజర్, బెల్లంపల్లి డిఈ రాజన్న, ఏడీలు మోహన్ రెడ్డి, వేణుగోపాల్, రాజశేఖర్, కె శ్రీనివాస్, శరత్, ఏఈలు మంచాల శ్రీనివాస్, ఖలీల్, సాయికృష్ణ, రామ్మూర్తి, విద్యుత్ యూనియన్ నాయకులు కొండయ్య, నరసయ్య, అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా విద్యుత్ ఉద్యోగులు అందరు కలిసి మా విద్యుత్ భవన్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో దానికి ఆల్ యూనియన్స్ అసోసియేషన్ సహకారంతో ఇక్కడ 100 పైన డోనర్స్ వచ్చేసి బ్లడ్ ఇస్తున్నారు. సో తలసేమియా వ్యాధితో చాలామంది పిల్లలు బాధపడుతున్నారు. వాళ్ళకు బ్లడ్ అవసరం ఉంది కాబట్టి యాక్సిడెంట్ జరిగినా కూడా ఎమర్జెన్సీలో కూడా వాళ్ళకు బ్లడ్ అవసరం పడుతుంది. హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి మేము ఎప్పుడు బీజే ఉండే మా విద్యుత్ ఉద్యోగులు సమాజ సేవకే ఈరోజు ఇక్కడ ముందుకు వచ్చేసి ఈ ప్రోగ్రాం మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్ గారు, వారి సెక్రటరీ గారు వచ్చేసి మమ్మల్ని అడగడం జరిగింది. కాబట్టి మా వాళ్ళందరూ ముందుకు వచ్చేసి ఈ ప్రోగ్రామింగ్ కండక్ట్ చేస్తున్నాము. చాలా సక్సెస్ఫుల్
అయినందుకు నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో వద్ద రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీలో 2017 తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇప్పటి వరకు వేతన సవరణ చేసిన బకాయిలను చెల్లించలేదని, పెన్షన్ అతి తక్కువగా రావడంతో బకాయిలు రాకపోగా రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఏప్రిల్ 1, 2017 నుంచి రావాల్సిన వేతన సవరణ బకాయిలను చెల్లించాలని, ఏప్రిల్ 2023 నుంచి రావాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు కూడా ఇప్పించాలని డిమాండ్ చేస్తూ టీజీఎస్ ఆర్టీసీ చైర్మన్ అండ్ ఎండీకి వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మా డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో ఉద్యోగాలు చేసి వారికి రావాల్సిన బకాయిలను అటు యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ చెల్లించడం లేదు. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ వాళ్లకు చేయవలసినటువంటి పే స్కేల్ ఇన్ టైంలో చేయకపోవడంతో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఆర్టీసీ కార్మికులకు 2017కు సంబంధించినటువంటి పే స్కేల్ను చేయడం జరిగింది. అది రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏదైతే ఫిక్సేషన్ చేసి వారికి పెంచిన జీతాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ మధ్య కాలంలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు రావాల్సినటువంటి ఫిక్సేషన్ వెంటనే ఫిక్సేషన్ చేసి మరి ఏదైతే 2017 నుంచి 2022 మధ్య కాలంలో వీరికి రావాల్సినటువంటి డిఫరెన్స్ పిఎఫ్ కానివ్వండి, అదేవిధంగా గ్రాడ్యుటీ కానివ్వండి, లీవ్లకు సంబంధించినటువంటి డిఫరెన్స్ ఏదైతుందో ఆ డిఫరెన్స్ను వెంటనే 2017 నుంచి 2022 వరకు రిటైర్డ్ కార్మికులకు సంబంధించినటువంటి ఈ బకాయిలను మేనేజ్మెంట్ చేసి అతి త్వరితగతిన మరి కార్మికులకు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఏదైతే గత 3-4 సంవత్సరాల నుండి ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ అవుతున్నారు తప్ప వారికి రావాల్సినటువంటి బకాయిలను చెల్లించడం లేదు. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈ వయసులో ఏదంటే బాధ్యతతో కూడినటువంటి ఈ వయసులో కార్మికులు నానా ఇబ్బందులను గురవుతున్నారు. అదేవిధంగా కొంతమంది కార్మికులైతే వారికి పిల్లల పెళ్ళిళ్ళ ఈడు వచ్చిన తర్వాత ఎంతో బాధ్యతతో కూడినటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. కొందరు కార్మికులు చనిపోవడం కూడా జరిగింది రిటైర్డ్ అయిన తర్వాత. అంటే వాళ్ళు బ్రతికి ఉండంగా వారికి సంబంధించినటువంటి వారి డబ్బులను చెల్లించాలని చెప్పేసి మేనేజ్మెంట్ తోటి డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు ప్రధాన చౌరస్తాల వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు కొందరు నిషేధిత గంజాయి స్మగ్లింగ్ చేపడుతున్నారని సమాచారం రావడంతో డాగ్ స్క్వాడ్తో ప్రయాణికుల బ్యాగులను అనుమానాస్పదంగా కనిపించిన వారిని తనిఖీ చేశారు. ప్రయాణికుల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఏసీపీ తెలిపారు. ప్రజలందరి సహకారంతో త్వరలోనే టీబీ రహిత భారతదేశం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వెంకట్రావుపేట వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ అన్నారు. లక్షట్పేట మున్సిపల్ ఏరియాలోని మహాలక్ష్మి వాడలో మంగళవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు క్షయవ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ వైద్య శిబిరంలో 130 మందికి లక్షట్పేట సివిల్ ప్రభుత్వ ఆసుపత్రికి 102 వాహనాల్లో తీసుకువెళ్లి
30 మందికి ఎక్స్రే మరియు 40 మందికి తెమ్మడ పరీక్షలు, మరో 60 మందికి సాధారణ పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్, ఆర్బీఎస్కే వైద్యులు డాక్టర్ శరత్ బాబు, డాక్టర్ శోభ, సూపర్వైజర్లు సురేష్, శోభా మూర్త, MLHPలు రజిత స్రవంతి, హెల్త్ అసిస్టెంట్లు గఫూర్, ఇసాక్ అహ్మద్, ANM విజయ, సుజాత, ICDS కౌన్సిలర్లు ఆంజనేయులు, ల్యాబ్ టెక్నీషియన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. టీబీ ముక్త భారత్లో భాగంగా ఈరోజు లక్షెట్టిపేట మహాలక్ష్మి వాడలో టీబీ ముక్త భారత్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్ సుధాకర్ నాయక్ సార్ గారి ఆదేశాల మేరకు లక్షెట్టిపేటలో ఈరోజు ఇక్కడ టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు 120 మంది పేషెంట్లు రావడం జరిగింది. వాటిలో 30 మందిని మేము గుర్తించి ఎక్స్రేకి పంపించడం జరిగింది. 40 మంది స్ఫుటం పరీక్షలకు సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా వాళ్ళకి డయాగ్నోస్ చేసి మేము ట్రీట్మెంట్ అందించే దిశగా మరియు భారతదేశంలో టీబీని ఎలిమినేట్ చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. కావున ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునేవారు మరియు ఎవరైతే డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ స్మోకింగ్ చేసేవాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని నా విన్నపం. దీంట్లో డాక్టర్ శరత్ బాబు సార్ ఆర్బీఎస్కే టీం నుంచి కూడా మాట్లాడతారు. భారత్ అభియాన్ అనే పథకం కింద దేశం మొత్తంలో కూడా టీబీని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే మన డిస్ట్రిక్ట్ పరిధిలో, మంచిర్యాల డిస్ట్రిక్ట్ పరిధిలో కలెక్టర్ గారు మరియు డిఎంఎన్హెచ్ఓ పిఓ సుధాకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో మరి వెంకట్రావుపేట PSC నుంచి మహాలక్ష్మి వాడలో ఈరోజు టీబీ అభియాన్ కింద దాదాపు 100 పేషెంట్లు చూడటం జరిగింది. ఇది ఒక మంచి అవకాశము. ఎవరైతే దగ్గు, దమ్ము ఉన్నా, ఆయాసం ఉన్నా, అయితే స్మోకింగ్ అలవాటు ఉన్నా, ఆల్కహాల్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, మీరందరూ వచ్చి ఇక్కడ పరీక్షలు చేసుకొని దాంట్లో ఏమైనా తెమ్మడ పరీక్ష కానీ చెస్ట్ ఎక్స్రే తేడా ఉంటే సరైన మందులు ఇస్తాము. మందులతో పాటు గవర్నమెంట్ నుంచి మీకు నెలకి 1000 రూపాయల చొప్పున నిక్షయ్ పోషణ్ కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఇందులో ఆర్బీఎస్కే, పిహెచ్సి స్టాఫ్, అలాగే ICS మొబైల్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే 102లో వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి క్షేమంగా మళ్ళీ అక్కడ తెమ్మడ పరీక్ష చేసి ఎక్స్రే తీసుకొచ్చి మళ్ళీ మీ దగ్గర వదులుతున్నాం. కాబట్టి ఒక మంచి అవకాశాన్ని మరి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద గల జాతీయ రహదారి ఆనుకొని నిర్మించిన అక్రమ షట్టర్స్ను మున్సిపల్ అధికారుల సహకారంతో శ్రీరాంపూర్ సిఐ వేణుచందర్ ఆధ్వర్యంలో తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ సిఐ వేణుచందర్ మాట్లాడుతూ జాతీయ రహదారి ఆనుకొని ఉన్న అక్రమ 40 షట్టర్స్ను, టేలర్లను తొలగించామని, జాతీయ రహదారి పక్కన అక్రమ నిర్మాణాలు ఉండడంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారిందని, పార్కింగ్ కూడా రోడ్లపైనే చేస్తున్నారని, దీనివలన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో షట్టర్స్ను తొలగించడం జరిగిందని అన్నారు. ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదరహిత శ్రీరాంపూర్గా తీర్చిదిద్దాలని కోరారు. ఏరియా బస్టాండ్కు సంబంధించినటువంటి ఏదైతే షాపుకు సంబంధించిన మొత్తం అప్రోచ్మెంట్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ సహకారంతో ఈరోజు మొత్తం అంతా క్లీన్ చేయడం జరిగింది. యాక్సిడెంట్ అయ్యే జోన్ ఎక్కువ ఉన్నది, బస్సెస్ ఇక్కడనే టర్న్ అవుతుంది, హైవే ఉన్నది, పెద్ద లారీలు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. కాబట్టి కొద్దిగా క్లీన్ చేస్తూ ఉన్నాం మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో. మా సిబ్బందితో దాదాపుగా మొత్తం టోటల్ క్లీన్ అయిపోయింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలు కూడా హ్యాపీగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒక జస్ట్ రోడ్డుకు 30% తీసుకుంటూ మనం క్లీన్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని ఆర్కేపీ CHPలో ఫిట్ సెక్రెట్ హరిరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో KL మహేంద్ర 18వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో AITUC సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, వైస్ ప్రెసిడెంట్ లింగయ్య హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్బర్ అలీ మాట్లాడుతూ ప్రపంచ కార్మిక సంఘాల అధ్యక్షుడు, సింగరేణిలో లాభాల వాటా తీసుకువచ్చిన మహానీయుడు, కార్మికులకు అనేక హక్కులు సాధించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ సమావేశంలో AITUC కమిటీ సభ్యులు శ్రీధర్ రావు, కృష్ణస్వామి, సిరాజుద్దీన్,
నరేంద్ర, సీతారామరావు, శ్రీనివాస్, కోటేష్, గోవర్ధన్ రెడ్డి, కుంభం శ్రీనివాస్, వెంకన్న, గుజ్జ వెంకటస్వామి, సిఎస్పి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కేఎల్ మహేంద్ర గారు అనేసరికి గుర్తొచ్చేది ఏంటంటే మా పుచ్చపేట చెప్పినట్టుగా లాభాల వాటా సింగరేణిలో 10% లాభాల వాటా సాధిస్తే ఈరోజు అది 33% వరకు రావడం జరిగింది. కానీ కేఎల్ మహేంద్ర గారు వారి తెలంగాణ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో తన పాత్ర వహిస్తూ తెలంగాణ విముక్తి పోరాటంలో కూడా ముఖ్య పాత్ర వహించిన ముఖ్య నాయకులు కేఎల్ మహేంద్ర గారు. ఆనాడే నైజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో జరిగే అరాచకానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన నాయకుడు. ఆ రకంగానే ఆ హైదరాబాద్లో ఉన్న పరిశ్రమలలో ఎంతో కష్టపడి కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి మరి ఆ చుట్టుపక్కల ఉన్న అప్పుడున్న ఆజంజాహి లాంటి మిల్లుల వరకు కూడా ఈ పోరాటాన్ని తీసుకెళ్లి సింగరేణిలో కూడా యూనియన్ స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించి ఈనాటి వరకు సింగరేణి కార్మికుల మనసులలో ఉన్నదంటే కేఎల్ మహేంద్ర గారే. ఏదైతే ఒక్కొక్క కార్మిక నాయకుడి వల్ల ఏదైతే ఒక హక్కు వచ్చిందో అదే రకంగా సింగరేణిలో లాభాల వాటాన్ని సాధించి చిరస్థాయిగా సింగరేణి కార్మికుల గుండెల్లో నిలిచిన మహనీయుడు మహేంద్ర గారు. మరి అటువంటి త్యాగాల చరిత్ర నుండి ఈనాటి వరకు కూడా కార్మికులలో ఉన్నారంటే మరి వారి త్యాగాలు వృధా పోవు. ఏవైతే నాయకులు ఆ రోజు నుంచి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ఈ కార్మికులు సాధించిన హక్కులు కర్షకులకు పేదలకు ఏవైతే హక్కులు సాధించడం జరిగిందో అందులో కూడా అనేక త్యాగాలు ఉన్నాయి. లేకపోతే ఈరోజు మనం అనుభవించే ఒక్కొక్క హక్కు వెనుక వారి త్యాగాలు ఉండబట్టే ఈరోజు ఈ కార్మిక వర్గం మరి ఈ రకంగా హక్కులు సాధించుకుంటున్నది. కానీ రానున్న రోజులలో ప్రస్తుతం ఉన్న బూర్జువా ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో మనం పోరాడి సాధించుకున్న ఒక్కొక్క హక్కును పీకేస్తుంది. దానికోసం మనం సమ్మెలు కూడా చేస్తున్నాం. ఆ కార్మిక హక్కులు ఆ త్యాగాల ఫలితాలు ఇలాంటి నాయకుల వల్లే వచ్చాయి తప్ప ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల రాలేదు. ఏ సంఘం లేని రోజులలో కూడా ఎప్పుడో బ్రిటిష్ పాలనలో సాధించిన హక్కులు ఈ రోజు వీళ్ళు ఒక్కొక్కటిగా తీసేస్తున్నారు. ఇప్పుడు మనం సంఘటిత పోరాటం చేయకపోతే మొన్నమే అన్ని ఐక్య సంఘాలుగా దేశవ్యాప్త సమ్మెను ఇవ్వడం జరిగింది. మరి కార్మికులు సంఘటితంగా ఉంటుంది, ఈ హక్కైనా కాపాడబడుతుంది. కాబట్టి మరి ఆ వెలువలోనే పనిచేసిన నాయకులు సంఘటిత పోరాటాల ద్వారా పనిచేసిన నాయకుడు మహేంద్ర గారు మరి ఇప్పుడు ఈరోజు 18 సంవత్సరాల జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్ఫెండాజోల్ మాత్రలు పంపిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్ఫెండాజోల్ మాత్రలు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఈ సందర్భంగా స్థానిక వైద్య అధికారి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని, 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసు ఉన్న వారందరికీ ఈ మాత్రలు ఇవ్వాలి. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత పంపిణీ చేస్తుందని, ఆరోగ్య కేంద్రాలతో పాటు అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలల్లో పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గడ్డం నాగరాణి త్రిమూర్తి, మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, డాక్టర్ సతీష్, ఏఎన్ఎం విజయ, ఆశా కార్యకర్తలు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జాతీయ నిరుపురుగుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మాత్ర వేసుకున్న తర్వాత పిల్లలకి ఏంటంటే వాళ్ళ నొప్పి కానీ, ఎదుగుదల కానీ, అలాగే రక్తహీనత కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసము, వాళ్ళు రెగ్యులర్గా స్కూల్ అటెండ్ అవ్వడం కోసము అలాగే ఈ మాత్ర ఉపయోగపడుతుంది. దీన్ని ఎందుకు నివారిస్తుందంటే మనం జనరల్గా హ్యాండ్ వాషింగ్ దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం రెగ్యులర్గా హ్యాండ్ వాషింగ్ చేసుకోవడం కానీ, అలాగే శుభ్రమైన నీటిని తాగడము, మల విసర్జన చేసినప్పుడు ముందు తర్వాత మల విసర్జన చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం ద్వారా ఈ నులి పురుగును మనం నిరోధించవచ్చు.
సో అలాగే ఇది స్కూల్లోనే కాకుండా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మీరు పరిశుభ్రత పాటించడం ద్వారా దీని ద్వారా కలిగే రక్తహీనత కానీ ఎదుగుదల ప్రాబ్లమ్స్ నుంచి అలాగే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడం కోసం అని చెప్పేసి ఈ మాత్ర అనేది ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది 11వ తారీఖు రోజున మనం ఆగస్టు 11వ తారీఖు రోజున నిర్వహిస్తున్నాము. అలాగే ఈరోజు ఎవరైతే యాబ్సెంట్ అయిన పిల్లలు ఉంటారో వాళ్ళకి మాపప్ డే ఆగస్టు 18వ తారీఖు రోజు మళ్ళీ ఈ మాత్ర అందించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ సార్ గారికి అలాగే మన అందరి టీచర్స్. మంచిర్యాల జిల్లా మందమర్ ఏరియా రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ ఆవరణలో ఉన్నటువంటి గణేష్ టెంపుల్ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఏరియా హాస్పిటల్ స్టాఫ్ మరియు యూనియన్ సభ్యులు పార్టీలకు అతీతంగా సంకష్ట చతుర్దశి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ స్టాఫ్ అండ్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ గణేష్ దేవాలయ 8వ వార్షికోత్సవం సందర్భంగా మరియు ఈరోజు సంకష్ట చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని 5 జంటలతో ప్రత్యేకంగా హోమాలు పూజలు నిర్వహించుకోవడం జరిగిందని, ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో హాస్పిటల్ స్టాఫ్ యూనియన్ సభ్యులందరం కలిసి పార్టీలకు అతీతంగా పూజలు మరియు యజ్ఞం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈరోజు రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం 8వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. మా డివైసీఎంఓ ప్రసన్న కుమార్ సార్ ఆధ్వర్యంలో జరుపుకోవడం మాకు చాలా గర్వకారణము. అదేవిధంగా మార్నింగ్ 5 గంటలకు అభిషేకం జరిగినది. 8 గంటలకు సుదర్శన హోమంతో ఇప్పుడు 1 o'clock అన్నదాన కార్యక్రమం కూడా జరుగును. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు మన మందమరి జీఎం గారు, దేవేందర్ గారు, అదేవిధంగా మన పిఎం గారు, శ్యామ్సుందర్ సార్ గారు, అన్ని యూనియన్ ట్రేడ్ యూనియన్స్ అండ్ టీబీజీకేస్ అన్ని యూనియన్ వాళ్ళకు కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగినది. ఈ యొక్క గుడి నిర్మించడానికి కారణం ఇక్కడ చేసే ఎంప్లాయీ స్టాఫ్ అందరూ ఆరోగ్యంతో ఉండాలని, అదేవిధంగా పేషెంట్లు కూడా చాలా తొందరగా రికవర్ అయి వెళ్ళిపోవాలని చెప్పేసి అందరూ సంతోషంగా ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. ఈ రోజు జరుపుకోవడం అనేది చాలా ప్రత్యేకమైన రోజు. సంకటహార చతుర్థి రోజు హోమము ప్లస్ సంకటహార చతుర్థి రోజు జరుపుకోవడం అనేది చాలా విశేషమైనది. ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఈరోజు 5 జంటలు హోమంలో కూర్చోవడం జరిగినది, 2 జంటలు అభిషేకంలో కూర్చోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు వారి యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు వారికి ఆరోగ్యాలతో సహా ఉండాలని మేము కోరుచున్నాం. మహారాజ్కి ఇక్కడ రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో లక్ష్మీ గణపతి ఆలయం నిర్మించి ఇవాళకి 8 సంవత్సరాలు 8వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. దీన్ని భక్తులు మరియు స్టాఫ్ అందరూ కలిసి నిర్మించుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనివల్ల చాలా ప్రశాంతత నెలకొన్నది. వచ్చే పేషెంట్లకు కానీ స్టాఫ్కి కానీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చాలా బాగా మెరుగుగా కనబడుతుంది. చాలా కళ కూడా కనబడుతుంది హాస్పిటల్లో. ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది. ఇక ముందు కూడా చేస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం 700 మంది 500-600 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఇక్కడ మా యొక్క రామకృష్ణ హాస్పిటల్ గుడి కమిటీని మెచ్చుకోవాలి. ఎందుకంటే వారు చాలా నిబద్ధతగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి దీన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిసారి సుదర్శన హోమము, మన అష్టోత్తర నామాలు, అర్చనలు చాలా గ్రాండ్గా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీనికి ప్రతి ఒక్క యూనియన్ నాయకులు కూడా నిలవడం జరిగింది.
ఏఐటీసీ వాళ్ళు కానీ, టీవీసీ వాళ్ళు కానీ, ఐఐటీసీ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా భక్తులు వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం 500-600 మంది వచ్చి దర్శనం చేసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ముఖ్య అతిథిగా మన మందమరి జీఎం గారు, దేవేందర్ గారు ఇవ్వడం జరిగింది. వారు కూడా వస్తున్నారు. ఈ ఏరియాలో ఉన్నటువంటి యూనియన్ నాయకులు, ప్రతినిధులు, అలాగే అధికారులు అందరూ వస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. సంకటహార చతుర్థిని వినియోగించుకొని భక్తులు ప్రతి నెల వారు భక్తితో రవ్వ కేసరి, పులిహోర, అన్నప్రసాదాలు సమర్పించుకుంటున్నారు. ఇలాగే ప్రతి సంకటహార చతుర్థి జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి భక్తులు ఉండడం చాలా విశేషం, చాలా సంతోషకరం. ఏఐటీయూసీ అగ్రనేత కేఎల్ మహేంద్ర వర్ధంతి వేడుకలను మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని గని ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు. గని అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మంతెన రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో గని ఫిట్ కార్యదర్శి, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ అసిస్టెంట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ మహేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేఎల్ మహేంద్ర కార్మిక సంక్షేమానికి చేసిన పోరాటాలను గుర్తుకు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్క్ మైన్ ఇన్స్పెక్టర్లు పి రాజలింగ్, మిట్టపల్లి రమేష్, అశోక్, బొంకురి రామచందర్, దాడి రమేష్, భాస్కర్, శ్రీకాంత్, గణేష్, రాజేష్, మైన్స్ కమిటీ సభ్యులు, సేఫ్టీ కమిటీ సభ్యులు, టెంపుల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇవన్నీ ఇప్పించింది ఎర్ర జెండా యూనియన్ ఏఐటీసీ. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. మనము మొన్న కూడా శాంతిగల మెమోరాండం ఇవ్వడం జరిగింది. కార్మికుల సమస్యల మీద నిరంతరం ఏఐటీసీ కొట్లాడుతుంది, సేఫ్టీ కమిటీలో విమర్శిస్తుంది, మైన్స్ కమిటీల సమస్యలు పరిష్కారం చేయడానికి మేము డిమాండ్లు పెడుతున్నాం. ఇప్పుడు మొన్న పెట్టిన డిమాండ్ల 2 అగ్రిమెంట్లు అయినాయి. ఒకటి మనకు రెస్టాలు, అతి త్వరలో రెస్టాలు కడతారు. దాన్ని ఇక్కడ దీన్ని పక్కన కట్టాలని నేనన్నా, ఏజెంట్ సార్ అన్నాడు కాబట్టి అటు పక్క కడదాం, అంబేద్కర్ దానికి అపోజిట్ గా కడదామని అన్నారు. నేనన్నా కార్మికులు మొదలు పడిన తర్వాత దీని పక్క కడితే, కేజీ పక్క కడితే దగ్గర ఉంటుంది, రాత్రైనా పగలైనా పడుకోవడానికి దగ్గర ఉంటుందని చెప్పడం జరిగింది. మహిళా సోదరులకు తెలవాలి. మహిళా సోదరుల విషయంలో చర్చల కమిటీలో మీటింగ్ లో పెట్టిన కంపల్సరీ వాష్రూమ్ అటాచ్డ్, వాళ్ళు ఉండే రెస్టారెంట్ వాష్రూమ్ అటాచ్డ్ కట్టాలి. కార్మికులు ఎక్కడికో హోటళ్లు గడ్డిలా అక్కడ పోయి వాళ్ళు ఇబ్బంది పడతారు అని నేను జిఎం గారితో మాట్లాడడం జరిగింది. మొన్న నేను మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. అది మైన్స్ కంపెనీలో కూడా పెడితే అది అగ్రిమెంట్ అయింది. వాష్రూమ్ కట్టడానికి కూడా అతి త్వరలో వాళ్ళకు మహిళా కార్మికులకు ఖచ్చితంగా వాష్రూమ్ అటాచ్డ్ కట్టడానికి కూడా ఒప్పందం అయింది. అదేవిధంగా స్టేషన్ రోడ్ మన క్వార్టర్స్, మన శాంతి గారి వాళ్ళకే ఆ క్వార్టర్స్ ఇవ్వాలని మనం డిమాండ్ పెట్టాం. అది మైన్స్ కంపెనీలో పెట్టాం, స్ట్రక్చర్ కంపెనీలో పెట్టాం. దాని విషయాల్లో మన బోర్డు ఏషన్లో కౌన్సిలింగ్ అయింది. అంటే ఇంతకుముందు విజిలెన్స్ ఎంక్వైరీలో కొంత దొరికిర్రు కాబట్టి అధికారులు దాని విషయంలో ఇప్పుడు ఏమైంది అంటే సీనియారిటీ ప్రకారమే కౌన్సిలింగ్ ఇవ్వాలని పెట్టిర్రు. అది ఎటువంటి పొరపాటు లేకుండా కంపల్సరీ న్యాయబద్ధంగానే శాంతి గారి కార్మికులు లెటర్ పెడితే వాళ్ళకే స్టేషన్ రోడ్ ఖాళీ క్వార్టర్స్ రావడానికి కృషి చేస్తామని ఈ ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే నిరంతరం మన ఏదైతే ఎడిగర్ ఉందో, షాఫ్ట్ ఉందో, షాఫ్ట్ ఇప్పుడు పైప్ లైన్ ఎక్స్టెన్షన్ వర్క్ నడుస్తుంది. దానికి కూడా గార్డెన్ క్లీనింగ్ కూడా మేము పెట్టినాము. అచ్చారులో అవుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా శ్రీ గౌతమేశ్వర ఆలయంలో వైభవంగా సంకష్ట చతుర్దశి లక్ష్మీ గణపతి హోమాలు. 61 జంటలు 61 లక్షల గరకతో గణపతికి అర్చన నిర్వహించిన భక్తులు. మంచిర్యాల జిల్లా కేంద్రం విద్యుత్ సంస్థల ఉద్యోగుల ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన 150 మంది విద్యుత్ సంస్థ ఉద్యోగులు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ డిపో ముందు ధర్నా. డిపో మేనేజర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.